హాయ్ ఫ్రెండ్స్, తమిళ్ ఇంకా తెలుగు సినిమాల్లో నటించి యాక్షన్ కింగ్ అని పిలువబడే నటుడు అర్జున్. తను ఆంజనేయ భక్తుడు అన్న విషయం మనలో చాలా మందికి తెలిసిందే. తను చెన్నైలో చాలా బ్రహ్మాండంగా ఒక ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇవాళ మనం ఆ ఆలయ దర్శనానికే వెళ్ళబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా ఆలయ దర్శనం చేసుకుందామా? చెన్నైలో పోరూర్ అనే ప్రాంతానికి సమీపంలో గిరిగంబాక్కం అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడే యాక్టర్ అర్జున్ గారి గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మొత్తం కూడా ఇటువంటి రెడ్ స్టోన్స్నే మనం గమనించగలుగుతాము. అంటే అతి పురాతనమైన ఆలయాలు ఎటువంటి మెటీరియల్స్తో నిర్మించారో వాటిని మాత్రమే వాడి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. అంటే కెమికల్స్ ఎక్కువ లేకుండా ఆదికాల ఆలయాల్ని ఫాలో చేసి ఎగ్జాక్ట్గా అలానే నిర్మించారంట. శ్రీ ఆంజనేయం అని 2004లో తెలుగులో ఒక మూవీ రిలీజ్ అయింది. అదే మూవీ హనుమాన్ అని చెప్పి వేరే పేరుతో మిగతా భాషల్లో అంటే తమిళ్, మలయాళం ఇటువంటి భాషల్లో కూడా రిలీజ్ అయింది. మంచి విజయం సాధించిందని చెప్పాలి. ఆ సినిమాలో తను ఎప్పుడైతే నటించాడో అప్పటి నుంచి తన మనసులో ఒక కోరిక ఉండిపోయిందంట. అంటే ఆంజనేయ స్వామికి అని చెప్పి ఒక ఆలయాన్ని నిర్మించాలి తన జీవితకాలంలో అని. 2005వ సంవత్సరంలో తను భూమి పూజని నిర్వహించాడు ఈ ఆలయ నిర్మాణం కోసం. ఇంకా ఈ ఆలయాన్ని కట్టి పూర్తి చేయడం, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవడం, ఇంకా ఆంజనేయ స్వామి శిలా స్వరూపాన్ని రెడీ చేసుకోవడం, ఇంకా మిగతా ఉన్న అన్నిటిని తను మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 2021 సంవత్సరంలో కంప్లీట్ అయ్యేలా చేసింది. దాదాపు 15 నుంచి 17 సంవత్సరాలు పట్టింది తన యొక్క కళ నెరవేరడానికి. ఇంకా ఆ విషయాన్ని తను అందరితో చాలా ఆనందంగా పంచుకున్నాడు. అంతేకాకుండా తన మూలంగా ఇటువంటి ఒక ఆలయం ఇక్కడ నిర్వహించబడడం అనేది దేవుడు కల్పించింది. తను సంకల్పం చేసుకున్నాడు కాబట్టే తనకు ఆ భాగ్యం లభించింది అని కూడా చెప్పాడు. అండ్ ఆలయం అయితే కుంభాభిషేకం అన్నీ చేసి ఓపెన్ చేసినప్పుడు కరోనా టైం కాబట్టి, కోవిడ్ సినారియోస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామందిని ఇన్వైట్ చేయలేకపోయారు. సో ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఉండి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పబ్లిక్కి యాక్సెస్ ఇచ్చారనమాట. ఇప్పుడైతే రెగ్యులర్గా అన్ని టెంపుల్స్ లాగే ఈ ఆలయంలో కూడా ప్రతినిత్యం పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడైతే చెన్నైలో శ్రీ యోగాంజనేయ స్వామి ఆలయం అంటే అందరికీ గుర్తొచ్చేది యాక్టర్ అర్జున్ గారు నిర్మించిన ఈ ఆంజనేయ స్వామి ఆలయమే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భారీ హనుమంతుడి యొక్క స్వరూపం రూపొందించబడడానికి ఒకే ఒక్క పెద్ద రాయి అన్నమాట. అంటే దాదాపు 180 నుంచి 200 టన్నులుండే ఆ రాయిని చూస్ చేసుకుని అందులో స్వామివారు 28 అడుగుల ఎత్తు ఇంకా 17 అడుగుల వెడల్పు ఉండేలా స్వరూపాన్ని రూపొందించారు. ఇంకా ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు యోగ ముద్రతో ఉన్నట్టు లాంటి స్వరూపం. ఈ స్వరూపాన్ని రూపొందించింది కర్ణాటకలో ఉన్న ఒక గ్రామంలో ఉండే శిల్పులంట. అండ్ తన పేరు కూడా అశోక్ గుడికర్ అని చెప్తున్నారు, ముఖ్యమైన మెయిన్ శిల్పి. అండ్ ఇటువంటి ఒక అతిపెద్ద 180 నుంచి 200 టన్నులు వెయిట్ ఉన్న ఆ రాయితో స్వామివారి యొక్క స్వరూపాన్ని రూపొందించడం, ఇంకా షిఫ్టింగ్ అంటే అటువంటి భారీ విగ్రహాన్ని, ఆ భారీ రాయి వీటన్నిటిని క్యారీ చేయడం, ఆ ట్రక్, ట్రాఫిక్ ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటుంటేనే ఎంత శ్రమ పడుంటారో అనేది అర్థమవుతుంది. ఇంకా శిల్పులు ఎంతో బ్రహ్మాండంగా స్వామివారి యొక్క స్వరూపాన్ని రూపొందించున్నారు. సో అందరూ మెచ్చుకునేలా ఉంది ఈ ఆలయంలో పనులన్నీ కూడా. ఇంకా ఇప్పుడైతే నాగదేవతలు, ఇంకా విఘ్నేశ్వరుడు, రామచంద్రమూర్తి వీళ్ళందరినీ కూడా మనం ఆలయం యొక్క ప్రాకారంలో అక్కడక్కడ చూడగలుగుతాం.
ప్రాకారంలో ఇంకా స్పేషియస్గా ఉంది, ఎయిర్ ఫ్లో బాగుంది కాబట్టి మేబీ ఫ్యూచర్లో మీరు ఈ ఆలయం విజిట్ చేసేటప్పుడు మరింత మంది పరివార దేవతల్ని మనం ఇక్కడ చూసే ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు నాగదేవతలను దర్శించుకొని నెక్స్ట్ అయితే విఘ్నేశ్వర దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే విఘ్నేశ్వరుడు పక్కనే ఉన్నదైతే జ్ఞాన మండపం. అక్కడ చాలామంది కూర్చుని చాలా విశ్రాంతిగా మెడిటేట్ చేస్తుండడం గమనించగలుగుతాం. చూడ్డానికి ఎంత అందంగా ఉందో కదా ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. చాలా చూడడానికి సింపుల్గా, ఎక్కువ కాంప్లెక్స్గా లేకుండా సింపుల్గా నిర్మించినట్టుగాను, బట్ చూడడానికి చాలా బ్రైట్గా అట్రాక్టివ్గాను కనిపిస్తుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆ రెడ్ స్టోన్స్ ప్లస్ ఆ వైట్ ఆ కలర్ మ్యాచ్ అయితే అంత బ్రహ్మాండంగా సూట్ అయిందని చెప్పాలి. ఇంకా ఆలయ నిర్మాణం, భూమి పూజ ఇవన్నీ చేసేటప్పుడు అయోధ్య నుంచి మట్టి తీసుకొచ్చి పూజ చేయించారు అని కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ ఆలయం మొత్తం కూడా ఓపెన్ స్పేస్ కాబట్టి మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్స్లో చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఒక 10:30, 11, 12 ఆ టైంకి వచ్చారంటే కొంచెం ఎండ ఉంటుంది, ఇంకా కింద నేల కాలుతూ ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. బట్ చుట్టూ గ్రీనరీస్ ఎక్కువగా ఉండడం, అంటే ఒక గార్డెన్లో ఈ ఆలయం నిర్మించబడడం వల్ల ఇక్కడ బయట ఉన్న టెంపరేచర్ కన్నా ఇక్కడైతే కొంచెం కూల్ అట్మాస్ఫియరే తెలుస్తుంది. గుడిలో ఏ మూల నుంచి ఎటువైపు నుంచి ఎక్కడ చూసినా స్వామివారి యొక్క శిలాస్వరూపం మనల్ని ఆకట్టుకుంటుంది. అంటే చాలా భారీ స్వరూపం కదా, అండ్ కనుల్లో అలా నిలిచిపోతుందని చెప్పాలి. ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మరవలేని స్వరూపం. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని ఆల్రెడీ విజిట్ చేస్తారో తెలియట్లేదు. ఆల్రెడీ మీరు ఈ ఆలయ దర్శనం పొందినట్టుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదు, పొందే ఛాన్స్ లభించలేదు, ఇంకా చెన్నైకి రావడం అసలు మాకు కుదరదు అనేవారు ఈ వీడియోలో స్వామివారి యొక్క దర్శనం పొందాలని ఆశిస్తున్నాం. చెన్నైలో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ, ఏన్షియంట్ టెంపుల్స్ కానీ, వీటి లిస్ట్లో తప్పకుండా ఈ ఆలయం కూడా ఒక ప్లేస్ని అయితే సంపాదించుకుందని చెప్పాలి. అండ్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక స్ట్రీట్ లోపలికి ఉంటుందన్నమాట ఈ ఆలయం. సో మెయిన్ రోడ్లో ఉండే ఆ ట్రాఫిక్, ఆ సౌండ్స్ కానీ ఏ డిస్టర్బెన్స్ అనేది కూడా మనకి ఈ ఆలయం లోపల వినిపించదు. అండ్ యోగ ఆంజనేయ స్వామి కాబట్టి తను ధ్యానంలో ఉంటాడు. సో శబ్దం చేయకుండా ఈ ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంకా మనం ధ్యానం చేయాలనుకుంటే ఈ మండపాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మండపాలన్నీ కూడా ధ్యానం చేయడం కోసమే. అక్కడక్కడ సైలెన్స్ ప్లీజ్, మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే టు అటైన్ గాడ్, ఇటువంటి స్లోగన్స్ ఉన్న బోర్డ్స్ని కూడా మనం ఈ మండపాల్లో ఎక్కువగా గమనించగలుగుతాం. అండ్ మనం ఇక్కడ ఈ ఆలయాన్ని విజిట్ చేసేకి వెళ్ళేటప్పుడు బయట ఉన్న సెక్యూరిటీస్ కావచ్చు, ఇంకా ఆలయంలో ఉన్న పూజారి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రశాంతంగా నిదానంగా మనకి స్వామివారి యొక్క దీవెనలు అందేలా చూసుకుంటున్నారు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఏమాత్రం విసుక్కోకుండా ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా ఆలయాల్లో చాలామంది విసుక్కోవడం, ఇంకా వెళ్ళే భక్తుల్ని తిట్టడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. బట్ ఈ ఆలయంలో అటువంటిది ఏమీ లేదు. సో మీరు ఎంతసేపు కావాలన్నా స్వామి ముందు నిలబడి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇంకా ఆలయంలో ఎంతసేపు అయినా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. మాకైతే అసలు ఈ ఆలయ దర్శనం చూసిన తర్వాత ఆలయం నుంచి బయటకు రావడానికి కూడా మనసే లేదని చెప్పాలి. స్వామివారి శిలాస్వరూపాన్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇంకా ఆలయం ఉన్న ప్రాంగణం, ఆలయంలో ఉన్న ఆ బ్యూటిఫుల్ గార్డెన్, ఇవన్నీ కూడా అస్సలు మర్చిపోలేకపోతున్నాము. అండ్ అక్కడి నుంచి బయటకు రావాలంటే నాకు వెళ్ళిపోవాలా అంత త్వరగా అన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే కన్ఫర్మ్గా కలుగుతుంది అందరికీ.
యోగాంజనేయ స్వామి యోగ ముద్రలో ఉన్నాడు. తన యొక్క అభిషేకం ఈ ఆలయంలో చూడాలంటే 1000 కళ్ళు ఉన్నా కూడా సరిపోవనే చెప్పాలి. ఆంజనేయ స్వామి ఆరాధన అంటే ధైర్యం, మనోబలం, మంచి బుద్ధి, శక్తి ఇంకా అన్నీ కల్పిస్తాడు అని నమ్మకం. సో తను అలా ధ్యానం చేస్తుంటే, తనని తనివి తీరా చూస్తూ ఉంటే మన జన్మ ధన్యం అనిపిస్తుంది. సరే, గుడి యొక్క ఓవరాల్ ఆర్కిటెక్చర్ అయితే ఇప్పుడు మీకు మొత్తం చూపించాను. సో మండపాలు కావచ్చు, లాన్ కావచ్చు, స్వామివారు ఉన్న చోటు, ఇంకా బయట ఉన్న ఎంట్రన్స్ అయితే చాలా చాలా బ్రహ్మాండం అని చెప్పొచ్చు. అంత సూపర్గా ఉంది. ఆ డోర్స్ అయినా ఇంకా కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇంకా గుడి చుట్టూ కానీ లాన్స్లో ఇంకా బయట ఉన్న పార్క్స్లో కూడా ఈ బెంచెస్ అనేది చూడగలుగుతాం. సో రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ చేసుకోవాలి, కూర్చుని మెడిటేట్ చేసుకోవాలి, లేదా స్వామివారి యొక్క ప్రాంగణంలో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకునే వారందరికీ ఆ బెంచెస్ అలా సౌకర్యాన్ని ఇస్తున్నాయి. ఇంకా ఆలయం కాంపౌండ్ మొత్తం కూడా జై శ్రీరామ్ అని ఆ ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, ఓం లేదా నామాలు ఇటువంటివి ఎక్కువగా చూడగలుగుతున్నాం. భక్త ఆంజనేయ స్వామి యొక్క దయా కరుణ మన మీద ఉంటే మనకి శ్రీరాముడి యొక్క దయా కరుణ ఉన్నట్లే. ఇంకా స్వామివారి యొక్క శిలాస్వరూపం చాలా పెద్దది కాబట్టి తనకి అభిషేకం ఇటువంటివి చేయడం కోసం హనుమంతుడి యొక్క మూర్తికి వెనుక స్టెప్స్ అయితే కనిపిస్తుంది. అంటే అభిషేకం చేసే సమయాల్లో ఆ మెట్ల మీదకి ఎక్కి పూజారి గారు నీళ్లు పోయడం, పాలు ఇటువంటివి పోసి అభిషేకం చేయడం అనేది గమనించగలుగుతాం. మేమైతే దాదాపు ఒక 8:30 ఆ టైంలో ఈ ఆలయాన్ని చేరుకున్నాము. సో అప్పట్లో క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, కొంచెం టైం అవ్వడం 9, 10:30 అలా 10 ఆ టైంకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. అండ్ స్పెషల్ డేస్లో తప్పకుండా ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అండ్ నార్మల్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. మీరు నెక్స్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయం దర్శనం పొందండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందనే అనుకుంటున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి వెళ్ళి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. స్వామివారి దర్శనాన్ని వాళ్ళకి అందజేసిన భాగ్యం అనేది మీకు లభిస్తుంది. అండ్ మా ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన దర్శనం. సో మాకు ఈ స్వామివారి యొక్క దర్శనాన్ని మీ అందరికీ అందజేయడం ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ మీరు అంతే హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాము. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు వేచి ఉండండి మరి. అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.